మాజీ సైనికులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఉద్యోగ నియామక నోటిఫికేషన్లో చెప్పకుండా ఎస్సీ ఎస్టీలకు వర్తించే కనీస అర్హత మార్కుల మినహాయింపులు మాజీ సైనికులకు వర్తింపజేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ జార్జ్ అగస్టిన్ ముసేలతో కూడిన ధర్మాసనం 2016 నాటి పంచాయతీ కార్యదర్శి నియామకం కేసులో మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో టీచర్ల నియామకంలో ఎస్సీ ఎస్టీలకు వర్తింపజేసిన మినహాయింపులు మాజీ సైనికోద్యోగులకు వర్తింపజేయాలని ఒక తీర్పు ఉంది. ఆ తీర్పును ఆధారంగా చేసుకుని అవే నిబంధనలు పంచాయతీ కార్యదర్శి నియామకాల్లోనూ వర్తిస్తాయని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్ 4 నియామకానికి 2016 డిసెంబర్ 20 ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని కొందరు మాజీ సైనికులు ఉద్యోగాలకు ఎంపిక కాలేదు. వాళ్ళు గతంలో టీచర్లు, పోలీసు నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు ఉన్న కనీస అర్హత మార్కుల మినహాయింపులు మాజీ సైనికులకు వర్తింపజేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ ముందు కేసు దాఖలు చేశారు. తొలుత ట్రిబ్యునల్, తర్వాత హైకోర్టు రెండు వాళ్ళకి మార్కులు రాయితీ పొంది అర్హత ఉన్నట్టు తీర్పు చెప్పినాయి. ఆ తీర్పుని ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. టీచర్ నోటిఫికేషన్లో అట్లాంటి స్పష్టమైన నిబంధన ఉందని, పంచాయతీ కార్యదర్శి నియామక నోటిఫికేషన్లో లేదని పేర్కొంది. నోటిఫికేషన్లో మినహాయింపులు మాజీ సైనికులకు వర్తించవని చెప్పినంత మాత్రాన ఆటోమేటిక్గా వర్తిస్తున్నట్టు కాదని వాదించింది. ఈ వాదనను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కనీస అర్హత మార్కుల మినహాయింపులు మాజీ సైనికులకు వర్తింపజేస్తామని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో లేదని, ఆ నోటిఫికేషన్లో వారి గరిష్ట వయోపరిమితిలో 2 ఏళ్ల మినహాయింపిస్తున్నట్టే చెప్పారని గుర్తు చేసింది. టీచర్ల నియామకాల్లో కనీస అర్హత మార్కుల మినహాయింపు మాజీ సైనికులకు వర్తింపజేస్తామని నోటిఫికేషన్లో ఉందని, దాని ఆధారంగా ఇచ్చిన తీర్పును హైకోర్టు ఈ నియామకాలకు వర్తింపజేయాలని ఆదేశించడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల హైకోర్టు తీర్పును కొట్టేస్తున్నట్టు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ఈ ఆర్డర్స్లో పేర్కొన్నారు.